ఆమె మేజర్. ఎట్లా మీకెట్లా తెలుసు? అంటే పోలీసు వాళ్ళకి తెలియక ముందు కోర్టులో అది ఇంకా పక్క ఆధారాలు రాకముందు గజ్జల కాదని ఎట్లా తెలుసు? కాంగ్రెస్ పార్టీ తెలుసు మేజర్ అని మొత్తం డీటెయిల్స్ మా దగ్గర ఉంది. మేము తీసుకున్న విషయాలు రాకముందే మాకు తెలుసు. ఓకే, ఇదంతా రాకముందే మాకు తెలుసు ఆమె ఏజ్ ఏంది, ఆమె ఇంట్లో ఎవరు చేస్తారు. ఇప్పుడు ఆమె ఒకటినండి, ఆమె కూడా కోట్ల రూపాయలు ఉన్నోళ్ళు, వాళ్ళు కూడా వ్యాపారం చేస్తాం అమ్మాయి వాళ్ళు. ఒకటి ఇంకొకటి కూడా అడుగుతున్నా, ఇది మీ మీడియా ద్వారా మనం ఒక ఆడపిల్ల కోసము రక్షణ ఇవ్వవలసింది. కన్న తల్లిదండ్రులు అయినా ఎవరైనా, కన్న తల్లిదండ్రులు ఇంట్లోనే ఉంటాడు, అక్కడ మీ ఇంట్లో వాచ్మెన్ ఉంటాడు, మీ ఇంట్లో పని మనుషులు ఉంటారు. ఇంతమంది ఉన్నాక ఒక వ్యక్తి మీ ఇంట్లోకి ఎట్లా వస్తాడు? వచ్చినాక తర్వాత ఇప్పుడు బండి సంజయ్ గారికి తెలవకుండా, బండి సంజయ్ గారి భార్య అంటే వాళ్ళ ఫ్యామిలీకి తెలవకుండా వాళ్ళ కొడుకును మీ ఇంటికి వచ్చే ముందు మీరు కూడా ఆలోచన చేయాలి కదా. ఎదుటి వ్యక్తి మీ ఇంటికి వస్తుంటే ఆ భయంతో నీ బిడ్డను కూడా ఉంచుకోవాలి కదా. నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత, ఆడపిల్లని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఫ్యామిలీలో మనదే కదా. అది నా చెల్లె కావచ్చు, నీ చెల్లె కావచ్చు, ఇంకోటి చెల్లె కావచ్చు, ఇంకోటి బిడ్డ కావచ్చు, అది బాధ్యత మనది కదా ఆడపిల్లని కాపాడుకునేది. నీ ఇంట్లోకి వచ్చినప్పుడు వాస్తవానికి ఆమె మేజరు. ఇప్పుడు ఆల్రెడీ అది ఎంత పూర్తిగా ఇప్పుడు బయటకు వస్తుంది విచారణలో. ఇప్పుడు ఆమె మీ ఇంటికి వచ్చింది, నువ్వు వాళ్ళ తల్లి ఎవరు బండి భగరత్ వాళ్ళ తల్లిదండ్రికి తెలియకుండా తిరుపతికి ఎట్లా తీసుకుపోతారు వాళ్ళు? వీళ్ళ తల్లిదండ్రి అమ్మాయి తల్లిదండ్రి తిరుపతికి పోయారు, అరుణాచలం పోయారు, విజయవాడ పోయారు దుర్గమ్మత గారి దగ్గరికి, తర్వాత ఢిల్లీ పోయారు, గోవా పోయారు. ఎందుకు పోయారు? తర్వాత మీ తల్లిదండ్రులు ఉండగా ఎట్లా పబ్బులకు పంపిస్తారు? మీ తల్లిదండ్రులు ఉండగా మీరు ఎట్లా ఫామ్ హౌస్కి పంపిస్తారు? అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయిని కంట్రోల్లో పెట్టుకోవాలి. బండి బయట వచ్చేటప్పుడు మీరు ఖచ్చితంగా దాన్ని ఖండించాలి. బండి సంజయ్ ఫ్యామిలీ కూడా తన కొడుకును జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా. అతను ఎక్కడ పోతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరితో తిరుగుతున్నాడు, బండి సంజయ్ మీద బాధ్యత ఉంటుంది కదా. ఆడికే వస్తున్నా బండి సంజయ్ కూడా కొడుకును ఎటు పోతుండే ఎటు వస్తున్నాడు కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఆయన మీద కూడా ఉంది. ఇప్పుడు అంత ఆడు మగవాడబ్బా, తల్లిదండ్రి అన్నట్టు చెప్పుకోవాలి. తల్లిదండ్రి కొడుకు చదువుతున్నాడా, ఏం చేస్తున్నాడు అనేది నువ్వు హోంమంత్రివైనా ముఖ్యమంత్రివైనా ఖచ్చితంగా మన వారసుడు కొడుకు ఏం చేస్తున్నాడు నువ్వు చూసుకోవాలి. అది బాధ్యత తండ్రిది. తర్వాత నువ్వు ఆడపిల్ల తల్లిదండ్రి ఎట్లా ఉండాలి? నీకు తల్లిదండ్రిని ఇంటికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఒకసారి వచ్చిండు, రెండుసార్లు వచ్చిండు, మూడోసారి ఎందుకు వస్తున్నావు మా దగ్గరికి? వచ్చేటప్పుడు నీ అద్దెలో నువ్వు ఉండాలి అని చెప్పి అక్కడ ముందటి గార్డెన్లను లేకుంటే ముందట హాల్లను మాట్లాడించి సరేనే బాబు ఓకే రైట్ వెళ్ళిపోమని చెప్పాలి. భయం చెప్పి పంపాలి. అవసరం అనుకుంటే నీ బిడ్డకు భయం చెప్పాలి. ఏంటి ఆయనతో ఎట్లా ఫామ్ హౌస్కి పంపిస్తావు? నువ్వు ఫామ్ హౌస్కి పోతున్నావు, నీ బిడ్డ చెప్తున్నప్పుడు ఎట్లా పోతావు? ఒక బాయితోని ఒక పిల్లగానితో నువ్వు ఎట్లా పోతున్నావు? నువ్వు వాడికి ఎట్లా నడుస్తుంది? వాడు మగవాడు, నువ్వు ఎట్లా పోతున్నామని అడగవలసిన బాధ్యత కన్న తల్లిదండ్రి మీద ఉంది కదా. ఇదెందుకు ఆలోచన చేస్తలేరు మీరు? ఇది మీద విచారణ తేలుతాయి కదా ఇవన్నీ. ఎందుకంటే ఎవరైనా ఆడపిల్ల నువ్వు తల్లిదండ్రిది మొదటి తప్పు. తల్లిదండ్రి మీద కూడా విచారణ చేసి వాళ్ళ మీద కూడా ఫస్ట్ కేసు పెట్టాలి. తల్లిదండ్రి మీద కూడా తల్లిదండ్రి మీద కూడా పెట్టాలి. పిల్ల తల్లిదండ్రి నీ ఇంట్లో జరిగింది, పిల్లగాని తల్లిదండ్రులు ఇంట్లో జరగలేదు. ఇదంతా ఎక్కడ జరిగింది? పిల్ల తల్లిదండ్రులు ఇంట్లో జరిగింది. పిల్ల తల్లిదండ్రి ఇంటికి పోవడము, వాళ్ళ ఇంటికాడ ఉండడము, వాళ్ళ ఇంటికాడ టీ తాగడము, వాళ్ళ ఇంటికాడ కాఫీ తాగడము, వాళ్ళ ఇంటికాడ భోజనం చేయడం, ఇదేంటి? తర్వాత నీ తల్లిదండ్రుల ఇక్కడ జరిగినప్పుడు ఓకే అదొకటి. ఈ తల్లి తండ్రి బిడ్డ ఇటు బండి బెగరెత్తుడు పట్టుకొని ఈ గుల్లపొండ ఈ తిరుపతికి ఎట్లా పోయినరు? అరుణాచలం ఎందుకు పోయినరు? విజయవాడ ఎట్లా పోయినరు? అంటే నా తల్లిదండ్రే మా వాళ్ళు ఒప్పుకుంటున్నట్టే కదా. బండి బెగరెత్తి ఎంబడొస్తున్నప్పుడు మా తల్లిదండ్రులు కూడా ఒప్పుకుంటున్నారు. గజల్ గారు మీరు అన్నది కరెక్టే. చట్టం ఏం చెప్తున్నది? కట్టుకున్న భార్యనైనా సెక్సువల్గా కలవాలంటే ఆమె పర్మిషన్ లేకుండా, ఆమె ఇష్టం లేకుండా ఆమెను బలవంతం చేసిన కొన్ని చట్టాలు కేసు నమోదైతే కొంత శిక్షలు కూడా పడతాయి. అటువంటిది ఆ అమ్మాయి మైనరా మేజరా పక్కన పెడితే ఒకవేళ మేజర్ అయినప్పటికీ ఆమెకి ఇష్టం లేకుండా బండి భైరత్ ఆమెతో ఎలా కలిసే ప్రయత్నం చేస్తారనేది ప్రధానంగా వస్తున్నటువంటి ప్రశ్న. నెంబర్ 1 నువ్వు అనేది వాస్తవమే. అక్కడ దాకా వచ్చే ముందే నీ ఇంటికి వచ్చేటప్పుడు నువ్వు ఖండించాలి కదా. తల్లిదండ్రులు అంటే వాళ్ళు ఎందుకు ఉంటారు ఇక్కడ? మన తల్లిదండ్రులు ఎందుకు ఉంటారు? ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు, ఎందుకు వస్తున్నారు? ఓకే, ఎందుకు ఆయనతోని ఫామ్ హౌస్కి పోతున్నావు? ఎందుకు ఆయనతోని పబ్బులకు పోతున్నావు? ఎందుకు ఆయనతో ఆ విషయం ఖండించకపోగా వీళ్ళు తల్లి తండ్రి ప్లస్ అమ్మాయి భగరత్తును బండి భగరత్తును తీసుకొని మీరు దేవాలయాలకి ఎట్లా పోయినరు? తిరుపతికి ఎట్లా పోయినరు? నేను అడుగుతున్నా. మీకేమి సంబంధమే లేదు. ఆయన అరెస్ట్మెంట్ చేసి అంటుండ్రు. ఓకే రైట్, వాంది తప్పు.
అని మీద చర్య తీసుకోవాలి, రిమైండ్ చేయాలని కాదనలే. కానీ మీ ఇంటికి వచ్చినప్పుడు, మీ ఇంటికి వచ్చిందే కాక అతన్ని తీసుకొని మీరు తిరుపతికి ఎట్లా పోయిండ్రు, అరుణాచల్ ఎట్లా పోయిండ్రు, విజయవాడ ఎట్లా పోయిండ్రు, గోవాకి ఎట్లా పోయిండ్రు, ఎట్లా పోయిండ్రు, ఎట్లా వాటితో మీకేం సంబంధం? మీరు ఎట్లా అలాంటి అవకాశం మీరే ఇచ్చారు కదా, మీ తల్లిదండ్రులు ఇచ్చారు కదా. అంటే నా బిడ్డతోని ముందు మా బిడ్డ కూడా వస్తుంది, నువ్వు కూడా రా. మీకు బంధువు కాదు, మీకు రిలేటివ్ కాదు, మీకు పరిచయం కాదు. వాళ్ళు ఏదో మీ అమ్మాయితోని కాలేజ్ ఫ్రెండ్స్తోని వానికి పరిచయం అయ్యారు. భగరత్ అనేటువంటి ఎవరు ఈ బండి భగరత్ అంటే పరిచయం అయ్యారు. మీ అమ్మాయి ఫ్రెండ్స్తో పరిచయం అయింది మీ అమ్మాయి కూడా. అటువంటి మీకు ముక్కు ముఖం తెలియనటువంటి వాడిని మీ ఇంటికి ఎట్లా రానిచ్చారు? మీ ఇంటికాడ ఎట్లా కూర్చొని పెట్టుకున్నారు మీరు? ఒకసారి వచ్చిండు, 2 సార్లు వచ్చిండు, 3 సార్లు బాబు మరి మా పాప ఆడపిల్ల, మీరు ఊకే వచ్చిపోవడం ఉండదు అనేది మర్యాదపూర్వకంగా చెప్పాలి కదా, వెంటనే ఖండించాలి కదా, వెంటనే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పాలి కదా. ఊకే మా ఇంటికి వస్తాడు ఏంది అని చెప్పాలి, లేకుంటే నీ అమ్మాయికి భయం చెప్పాలి, అట్లా పోకూడదని చెప్పి. నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు కూడా ప్రోత్సహించినట్టే కదా, మీ తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించినట్టే కదా. రాని వస్తే రాని, ఉండని ఇంట్లో కూర్చుండని తినని అన్నట్టు మీ తల్లిదండ్రులు కూడా తప్పే కదా. మీ తల్లిదండ్రులు దేవుళ్ళ గుళ్ళలకు తీసుకుపోవడం కూడా తప్పే కదా. ఫైనల్ ఏం చెప్తారు గజ్జలకాంతం? ఏం చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా జెన్యూన్ గా సీరియస్ గా విచారణ, నేను తప్పట్లేను, విచారణ చేస్తుంది, ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకుంటారు ఎవరు తప్పు చేస్తే వాళ్ళను. కానీ వాస్తవాలు కూడా మాట్లాడుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మైకులు దొరికినాయి కదా, మీడియా దొరికింది, కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. అది మహిళా సంఘాలైనా, ఈ బీఆర్ఎస్ పార్టీడైనా, ఇంకే పార్టీ మాట్లాడాలి. నేను కాదండి, ఆడబిడ్డలకు సపోర్ట్ చేయాలి. కానీ మన ఆడపిల్లలను, మన ఆడబిడ్డలను మనం కూడా కాపాడుకోవాలంటున్నా. ఇంకోరికి అవకాశం ఇవ్వకూడదు. అలాంటి మూర్ఖులు ఉంటారు, అలాంటి మూర్ఖులను మనం ఎందుకు రానియాలి ఇంటికి? రైట్, వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళాలి? అది నేను అంటున్నా. అందరూ జాగ్రత్త పడాలి. ఇప్పటికైనా ఆడపిల్లల తల్లిదండ్రులైనా జాగ్రత్త పడాలి. ఎవరికి అవకాశం ఇవ్వద్దు, ఎవరికి అవకాశం ఇవ్వద్దు ఎట్టి పరిస్థితులు. వాడు ఒకవేళ అరెస్ట్మెంట్ చేస్తే ఇమీడియట్లీ కంప్లైంట్ చేయాలి. ఇమీడియట్లీ పోలీసులు కంప్లైంట్ చేస్తే చట్టపరమైన చర్య తీసుకుంటారు. కానీ వానికి అవకాశం ఇచ్చి వీళ్ళ గంగోలు పెడితే ఏమిటికి అంటే, వాళ్ళు ఏంటి మీకు పెళ్లి చేసుకున్నందుకు మీరు బయటకు వచ్చారు, అదే కదా. ఇప్పుడు ఏమవుతుంది, ఆ రిపోర్ట్లో మేము వేసారని తెలుస్తుంది, తెలిపోయే పరిస్థితి వచ్చింది. ఇలా మీరు అరెస్ట్ చేయలేదు అంటే విచారణ మొత్తం జరగాలి కదా. విచారణ జరగకుండా అరెస్ట్ చేసుకుంటే పోతే మరి ఎట్లా జరుగుతుంది అట్లా? ఇప్పుడు ఈయనకి ఎంత తప్పు ఉందో వాళ్ళది కూడా అంత తప్పు ఉన్నట్టే కదా. తల్లిదండ్రి తప్పు ముఖ్యంగా నేను అంటున్నా. తల్లిదండ్రిది తప్పు. తల్లిదండ్రి వెంటనే ఖండిస్తే ఇక్కడ దాకా రాకపోతుండే. రాష్ట్రంలో చాలా పోక్సో కేసులు అవుతూ ఉంటాయి. బట్ అన్ని పోక్సో కేసులలో 24 గంటలలో నిందితుని పట్టుకొచ్చి స్టేషన్లు వేస్తారు. కానీ ఒక బండి బైరేదు పోక్సో కేసులో మాత్రం వారం రోజులైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం అతను అప్స్కాన్ లో ఉన్నాడు, దొరకట్లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇటువంటి సమాధానం ఎందుకు చెప్తున్నారు అనేది ప్రధానమైన ప్రశ్న. మీరు ప్రశ్న మహిళ ఇక్కడ ఉన్నటువంటి ఎవరెవరైతే ఖండిస్తారో వాళ్ళకు కూడా చెప్తున్నా. ఒక మహిళ అనే అమ్మాయి రోడ్డు పంట పోతున్నప్పుడు, జాబ్ చేసే కాడ కానీ ఒంటరిగా ఉన్నప్పుడు అమ్మాయి మీద అటాచ్మెంట్, మైనర్ అమ్మాయి మీద అటాచ్మెంట్ చేసినప్పుడు 24 గంటలు అరెస్ట్. కానీ ఈ కేసు అది కాదు. ఈ కేసు వాళ్ళ తల్లిదండ్రికి తెలుసు. అమ్మాయి తల్లిదండ్రికి ఇంటికి పోయినోడు ఇతను. అమ్మాయి తల్లిదండ్రి పిల్లగాన్ని బండి బెగరత్తు తీసుకొని తిరిగినోళ్ళు వీళ్ళంతా. వాళ్ళ ఇంటికి వచ్చిపోయేటోడు. తర్వాత ఈ దేవాలయాలకు తీసుకెళ్ళినోళ్ళు వాళ్ళ ఇంట్లోకి వస్తే బిడ్డను ఈ బండి భగీరథుడు కూర్చొని పెట్టి మీరు మాట్లాడుకోండి అని చెప్పి వీళ్ళు బయట కూర్చున్నోళ్ళు. ఇది కాబట్టి చెప్తున్నాను నేను. ఈ కేసు వేరు. వాళ్ళు ఆడపిల్లలకు ఎక్కడైనా రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది, మా ముఖ్యమంత్రి గారికి ఉన్నది. ఇళ్ళలో వేరే అమ్మాయిలంటే వాళ్ళు ఎక్కడ చేస్తారు? రోడ్డు పూట పోతున్నప్పుడు, లేకుంటే ఆఫీసులలోనో, లేకుంటే వేరే ఎక్కడ రాత్రిపూట నడుస్తున్నప్పుడు వాళ్ళ మీద అరెస్ట్మెంట్ చేసి అత్యాచారం చేస్తే 24 గంటలు కాదు, కంప్లైంట్ ఇచ్చిన వితిన్ 2 అవర్స్లో అరెస్ట్ చేసి లోపల పడేసి జైలుకు పంపడమే. అందులో సందేహమే లేదు. ఆడపిల్లలకు రక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మహిళలకు పూర్తిగా రక్షణ ఇవ్వాలి. ఎందుకంటే పేదవాళ్ళు ఉంటారు. పేదవాళ్ళ ఇళ్లకు ఎవడైనా అరెస్ట్మెంట్ చేసిందనుకో, వాడలలో తీసుకుపోయి అరెస్ట్మెంట్ చేసిందనుకో, ఆఫీసులలో అరెస్ట్మెంట్ చేసిందనుకో, లేకుంటే వాళ్ళు ఉద్యోగం చేస్తున్నక్కడ అరెస్ట్మెంట్ చేసిందనుకో, మైనర్ బాలికలను ఇమ్మీడియట్లీ అరెస్టు. 24 గంటలు కూడా పట్టదు. 8 గంటలలో వాళ్ళ మీద విచారణ చేసి 8 గంటలలో జైలుకు పంపడమే. కానీ ఈ కేసు అది కాదు అంటున్నా. ఈ కేసు ఇళ్లలో కూర్చొని వీళ్ళు ఇంతమంది మాట్లాడుతున్నారే, ఇంతమంది మహిళా సంఘాలు, ఇంతమంది వాటి బీఆర్ఎస్ మాట్లాడుతున్నారు. మీ ఇంటికి ఎందుకు రానిచ్చారని ఎందుకు అడుగుతలేరమ్మా? మీ ఇంటికి ఎందుకు వచ్చిండు? 1 రోజు కాదు, 2 రోజులు కాదు, నెలల తరబడి నీ ఇంట్లో ఎందుకు కూర్చొని పెట్టుకున్నావు? దేవాలయాలకు ఎందుకు తీసుకుపోయినావు? నీకు సంబంధమే లేదే. ఎట్లా మాట్లాడితే ధర్మం అనేది ఉండాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. మాట్లాడేటప్పుడు
తల్లిదండ్రి మీద, ఈ పిల్లగాని మీద ఒక్కరి మీద కేసు కాదు, వాళ్ళ తల్లిదండ్రి అమ్మాయి తల్లిదండ్రి మీద కూడా కేసు పెట్టాలంటున్నా. రైట్.